నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. ఆంధ్ర రాజకీయం హస్తినకు చేరుతోంది. ఏపీలో వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేయనున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ధర్నాకు జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించనున్నారు. మరోవైపు ఇటు అసెంబ్లీలోనూ అటు పార్లమెంట్లోనూ దాడుల అంశాన్ని చర్చకు లేవనెత్తాలని వైసీపీ యోచిస్తోంది. పార్లమెంటులో ఈ అంశాన్ని చర్చించాలని ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీలోనూ మొదటి రోజే దాడుల అంశాన్ని లేవనెత్తుతామన్నారు. మరోవైపు వైసీపీ వ్యూహాన్ని ఎదుర్కొనేందుకు టీడీపీ కూడా సమాయత్తమవుతోంది. అటు పార్లమెంట్లోనూ ఇటు అసెంబ్లీలోనూ వైసీపీని ఢీకొట్టేందుకు సిద్ధమవుతోంది. మొత్తంగా ఆంధ్ర రాజకీయం ఢిల్లీకి చేరుతూ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దాడుల అంశానికి సంబంధించి అసెంబ్లీలో, పార్లమెంట్లో, అలాగే ఢిల్లీలో కూడా ధర్నా చేస్తాము అనే వరకు వెళ్ళింది అంటే దీనికి సంబంధించి టీడీపీ చెప్తున్నటువంటి ఒకే ఒక మాట: ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే బాగుంటుంది, ఏపీకి రావాల్సినటువంటి నిధుల విషయంలో పోరాటం చేస్తే బాగుంటుంది, అలాగే గతంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలకు సంబంధించి ధర్నా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక వెర్షన్ అయితే వినిపిస్తుంది. ప్రజా సమస్యల కోసం కాకుండా పార్టీ ప్రయోజనాల కోసం ధర్నా చేస్తే దాన్ని ధర్నాని ఏ విధంగా అంటారు? మీరు ప్రజా పోరాటాలకి బాధ్యత గల ఒక పార్టీ పక్షనేతగా, అంటే గతంలో అధికారంలో ఉన్నటువంటి ఒక పక్షనేతగా మీరు పోరాడితే బాగుంటుంది అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ బిగ్ టాక్లో చర్చిద్దాం. దీనికి సంబంధించి మనతో బిగ్ టాక్ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు. వారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే పూడి తిరుపతిరావు గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే పొలిటికల్ అనలిస్ట్ తాటికాయల జయరామ్ గారు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే మరికాసేపట్లో మోకా ఆనంద్ సాగర్ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి. ఎస్, మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. ఎస్ ఎస్ వినిపిస్తోందా? ఎస్ ఎస్ వినిపిస్తోంది. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేనికోసం ధర్నా చేస్తా అంటున్నారు? ఢిల్లీ స్థాయిలో కానీ, లేకపోతే అసెంబ్లీలో దాడుల అంశాన్ని లేవనెత్తుతాను అనేటువంటి విషయం కానీ, పార్లమెంట్లో కూడా దీనికి సంబంధించి గళమెత్తాలి అనేటువంటి దిశానిర్దేశం, ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ఇప్పుడు బడ్జెట్ ఎలాగో ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి నిధుల విషయంలో కావచ్చు, లేకపోతే పోలవరం విషయంలో కావచ్చు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కావచ్చు, ఇతరత్ర నిధులన్నిటి విషయంలో రాష్ట్రానికి సంబంధించి వెళ్ళి ధర్నా చేస్తే బాగుంటుంది. కానీ దాడుల్ని ఖండించాల్సిందే ఖచ్చితంగా. ఏ పార్టీ అయినా, ఏ వర్గమైనా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సినటువంటి అంశం. కానీ ఆ స్థాయిలో లేనటువంటి అంశాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక ప్రశ్న టీడీపీ వారు లేవనెత్తున్నటువంటి పరిస్థితి ఎలా చూడాలి దీన్ని? మురళి గారు, ముందుగా మీకు, మన స్వతంత్ర వీక్షకులకు, పెద్దలు పూడి తిరుపతిరావు గారికి, జయరామ్ గారికి, అదేవిధంగా మోకా ఆనంద్ సాగర్ గారికి అందరికి కూడా శుభ సాయంత్రం అండి. అందరికీ నమస్కారం. ముందు ఇక్కడ మేము ఒక 6 నెలల వరకు అసలు ప్రభుత్వం జోలి రాదలుచుకోలేదండి. ప్రభుత్వమే మమ్మల్ని రెచ్చగొడతా ఉంది. శ్వేతపత్రాల పేరుతోటి ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చారో హామీలు చేయలేమని, ఆర్థిక పరిస్థితులు అర్థమైపోయి శ్వేతపత్రాల పేరుతోటి వాటి నుంచి ఎస్కేప్ అవడానికి మార్గాన్ని ఎంచుకొని రోజుకో శ్వేతపత్రాన్ని విడుదల చేస్తా ఉంది. ఈ మర్డర్ జరిగిన తెల్లారి చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతల మీద కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేయవలసి ఉంది. కానీ దాన్ని విడుదల చేయకుండా ఆ కర్రని, ఆ యొక్క బోర్డుని మొత్తాన్ని కూడా సంఖలో పెట్టేసుకొని పరారి అయిపోయి, ఇప్పుడు కాదు దాని మీద నేను ఇప్పుడు మాట్లాడలేను, ఎటు 22వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా, అసెంబ్లీ సమావేశాల్లో వివరణ ఇస్తానని చెప్పడం జరిగింది. ఎందుకు పరారీ కావాల్సి వచ్చింది అని వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే, ఒకవైపున ఫలితాలు వస్తున్న సమయంలోనే 11 గంటలకే నూజివీడులో ఒక కార్యకర్తని నడి రోడ్డు మీద, తెలుగుదేశం పార్టీ గోండాలు నడి రోడ్డు మీద వైసీపీకి చెందినటువంటి యువకుడిని పొడిచిన సంఘటనతో మొదలుకొని వినుకొండలో నిన్న మర్డర్ అయినంత వరకు కూడా దాదాపుగా అనేక హత్యలు జరిగాయి.
ఈ భయానక వాతావరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్యలు జరిగాయి. రాష్ట్రం నుంచి పరారైపోయి తెలంగాణకు వచ్చి తలదాచుకున్న వాళ్ళు ఉన్నారు, ముఖ్యంగా మా పల్నాడు ప్రాంతం నుంచి. ఇలాంటి అరాచక పరిస్థితుల్లో ప్రజలు స్వేచ్ఛగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. దీనికి ఫుల్ స్టాప్ మనం పెట్టకపోతే ప్రజలు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు మనం బ్రతకగలమా లేదా అనేటటువంటి భయాందోళనలో ప్రజలు ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ధైర్యాన్ని కల్పించాలంటే ఈ అంశాన్ని రాష్ట్రం వెలుపలకు కూడా జాతీయ స్థాయిలోకి తీసుకెళ్ళాలి. జాతీయ స్థాయిలోకి గౌరవ ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు, హోంమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాలి అని మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. 24వ తారీఖు నాడు అక్కడ పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. దాన్ని మా ఎంపీల తరఫున మా పార్టీ సీనియర్ నాయకులు ఆళ్ళ అయోధ్యరామరెడ్డి గారు, అంటే వస్తున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే శ్రీనివాసరెడ్డి గారు వస్తున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే, ఒక నిమిషం, అన్ని వర్గాలకు సంబంధించి వస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది, సరే ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోయినప్పటికీ కూడా ప్రజా సమస్యలకు సంబంధించి కానీ వాటికి సంబంధించి వీటితో పాటుగా వాటికి సంబంధించి ఒక లేఖ రాయటం, లేకపోతే వెళ్ళి ఎవరినో ఒకళ్ళని కేంద్ర పెద్దల్ని కలవటం అని, లేకపోతే బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నటువంటి ఒక వ్యక్తిగా ఈ విధమైనటువంటి డిమాండ్ ఉంటే బాగుంటుందని ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ, లేకపోతే ఇవి ఏమీ కాకుండా పార్టీ పరంగా రాజకీయ అంశాన్ని నిజంగా రాష్ట్రంలో ఆ స్థాయి శాంతి భద్రతలు లోపించి పరిస్థితులన్నీ అదుపు తప్పితే కేంద్రం కూడా చూస్తూ ఉండేటువంటి పరిస్థితులు ఏమీ ఉండవు, ఇతర రాష్ట్రాల్లో కూడా గగ్గోలు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ వీటినే ప్రధానంగా హైలైట్ చేస్తూ రాష్ట్రానికి సంబంధించి ఒక్క అంశానికైనా ఒక్క విషయానికి సంబంధించి అయినా జస్ట్ ఒక లేఖ రాస్తే బాగుండేది అనేటువంటి ఒక ప్రశ్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దీనికి సంబంధించి ఎటువంటి చర్చలు జరగట్లేదు అసలు? సార్ ఇక్కడ ఇంతకన్నా పెద్ద సమస్య ఏముంటుంది సార్? ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా తిరగలగాలి కదా బయట. దీనితో పాటుగా తిరగలేనటువంటి దానికన్నా ప్రధాన సమస్య ఏముంటుంది చెప్పండి? దీనితో పాటుగానే నేను అందుకే ముందే చెప్పాను, నేను దీనితో పాటుగా ఇది అంశమే, డెఫినెట్గా దాడులు జరిగేటువంటి అంశాన్ని ఎవరైనా సరే ఖండించాల్సిందే. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా ఎవరు దాడులు చేసినా కానీ ఖండించాల్సినటువంటి అంశం. కానీ దాంట్లో పాటుగా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నటువంటి ఒక వ్యక్తిగా రాష్ట్రానికి సంబంధించి ఒక్క అంశాన్నైనా ప్రస్తావించటం, మాట్లాడటం, లేఖ రాయటం, గతంలో చంద్రబాబు రాసినట్లుగా రాస్తే బాగుండేది అనేటువంటి ఒక అంశం, దీనికి సంబంధించి ఏ చర్చ లేదా? ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనుకున్నాం సార్. నేను ముందే చెప్పాను మీకు, ప్రభుత్వానికి ఈ విషయాల్లో, ఈ ప్రజా సమస్యల విషయంలో కొంత సమయం ఇవ్వాలనుకుంటున్నాం. వాళ్ళు ఏంటంటే అసలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. నేను కేంద్రానికి రాసినటువంటి లేఖలో, శ్రీనివాస్ గారు కేంద్రానికి రాసినటువంటి లేఖలో పనిలో పనిగా ఈ విషయాన్ని కూడా ప్రస్తావిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడట్లేదు నేను, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి రావాల్సినటువంటి దీని మీద కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీని మీద కూడా దృష్టి సారిస్తే బాగుంటుంది, గత 5 ఏళ్లలో కూడా పెండింగ్లో ఉన్నాయి కొన్ని, వాటిని కూడా పరిశీలించండి అని ఒక అంశాన్ని జోడించినా బాగుండేది అనేటువంటి ఒక విమర్శ. బాగుండేది మీరు అనేదాన్ని నేను కాదంటలేదు, కానీ కేంద్ర ప్రభుత్వం తన పని తాను చేస్తూనే ఉంటుంది సార్. మేము అధికారంలో దిగిపోయే నాటికి 5,655 కోట్ల రూపాయలు ఆల్రెడీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ రిలీజ్ అవ్వాల్సి ఉన్న దాన్ని కూడా రిలీజ్ చేసింది. వాళ్ళు ఏం ఆపలేదే కేంద్రం వాళ్ళు. ఇక్కడ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపు కలుస్తున్నారు అన్న తర్వాత, ఒక నిమిషంలో ముగిస్తానండి, కలుస్తున్నా అన్న తర్వాత తెలుగుదేశం పార్టీకో జనసేనకో రానటువంటి బాధ, భయము భారతీయ జనతా పార్టీకి వచ్చిందండి. తిరుపతిరావు గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ముందుగా స్పందించిన ఆవిడ పురంధేశ్వరి గారు స్పందించారు. పురంధేశ్వరి గారి తర్వాత వారు సత్య గారు స్పందించారు, మంత్రి గారు. వీళ్ళు అనేది ఏంటంటే, పురంధేశ్వరి గారేమో ఇంతకన్నా దారుణాలు మీరు చేశారు, ఆత్మ పరిశీలన చేసుకోవాలి అట. సత్య గారేమో ముందు మీ సంగతి చూసుకోండి అని చెప్పేసి సత్య గారు. అంటే వీళ్ళది ఎట్లా ఉందంటే, అంటే కేంద్రం మాటగా తీసుకుంటారా? అది ఒక మాట కేంద్రం మాటగా దాన్ని భావిస్తారా, లేకపోతే కేంద్రానికి ఎలాగో లేఖ రాసింది అదే రిప్లై వస్తుందా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ కేంద్రం వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారో, అటు ప్రధానమంత్రి గారు కానీ, ఇటు కేంద్ర హోంమంత్రి గారు కానీ, రాష్ట్రపతి గారు కానీ
అపాయింట్మెంట్ ఇవ్వాలంటే ఎస్ రాష్ట్ర బీజేపీ శాఖ వాళ్ళు వివరాలు పంపాలి చూద్దాం. కాబట్టి వీళ్ళు నిజంగా ముందుగానే అపాయింట్మెంట్ కోరారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు శ్రీనివాస్ వాళ్ళకన్నా గారు ముందుగానే వీళ్ళే అపాయింట్మెంట్ కోరారు. దాని ప్రాధాన్యత లేకపోతే ప్రధాని ఉండేటువంటి బిజీ బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి సంబంధించిన అంశాలు ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి సమయం ఇస్తారా లేదా అనేది జస్ట్ మాట్లాడదాం. దీనికి సంబంధించి మోకా ఆనంద్ సాగర్ గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. ఆనంద్ సాగర్ గారు నమస్తే. నమస్కారం అండి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, విధ్వంసాలు, గాడి తప్పినటువంటి పాలన, అదుపు తప్పినటువంటి శాంతి భద్రతలు, బ్రతకాలంటేనే భయం వేసేటువంటి పరిస్థితుల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి, కేంద్రానికి రాసినటువంటి లేఖ, ఇంతకన్నా రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోయినటువంటి పరిస్థితులు ఇంకేముంటాయి? కేంద్రం తన బాధ్యతగా తను రాష్ట్రాలకు ఇస్తూనే ఉంటాయి. కానీ అదుపు తప్పినటువంటి శాంతి భద్రతలకు సంబంధించి అసెంబ్లీలో, పార్లమెంట్లో గళమెత్తుతాం, ఢిల్లీ స్థాయిలో కూడా మేము ధర్నా చేస్తాం అనేటువంటి మాట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. టీడీపీ ఎలా చూస్తుంది? ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం అండి. ఆయన ఇప్పటికైనా రాష్ట్రం కోసం బయటకు వచ్చి పాపం మాట్లాడుతున్నాడు. 5 సంవత్సరాలు ఆయన ఘోష ఇలాగే ఇంట్లో ఉండిపోయాడు, ప్యాలెస్ లో ఉండిపోయాడు. చాలా సంతోషం, మోస్ట్ వెల్కమ్. మేము ఆయన ముఖ్యమంత్రి ఉన్న 5 సంవత్సరాలు కూడా బయటికి రమ్మనే కోరాం ఆయన్ని. కానీ పాపం ఎందుకో మరి ఆయన ఆ గడప దాటి, భార్యను దాటి, సలహాదారులను దాటి రాలేకపోయారు. పోనీ అక్కడికి ఎవరన్నా రానిచ్చారంటే వాళ్ళని కూడా రానివ్వలేదు. ఇవన్నీ పోనివ్వండి సార్, అదేనే వద్దు. కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనల గురించి వైసీపీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు కొంత సమయం మనం పాటించాలి. ఎందుకంటే ఆయన 5 ఏళ్లు పరిపాలించి పదవి దిగిపోయి ఆయన రాష్ట్రం ఖాళీ చేసి వెళ్ళిపోయి ఇంకా ఈ వేళటికి 39 రోజులు మాత్రం అయింది. 40 రోజులు కూడా, మండలం రోజులు కూడా కాలేదు, 40 రోజులు కూడా కాలేదు. ఇంకా ఆ కంపు పోలేదు. ఇంకా ఆ వైసీపీ పరిపాలన కంపు, ఆ విధ్వంసం, అసత్యం, అబద్ధం, అభూత కల్పన అది పోలేదు. ఇంకా దాన్ని చక్కబెట్టడానికే ఇప్పుడున్న గవర్నమెంట్ కి 6 మాసాలు పడుతుంది. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఆర్థిక పరిస్థితులు సరే, శాంతి భద్రతల విషయంలో ఏంటి అనేటువంటి చెప్తున్నాను సార్. అదే చెప్తున్నాను, మరి నన్ను చెప్పనిస్తే నేను చెప్తాను. శాంతి భద్రతలు అనేవి తప్పకుండా రాష్ట్రంలో కాపాడే బాధ్యత ప్రభుత్వందే. అక్కడ చెదురుముదురు సంఘటనలు జరిగినందుకు దాన్ని మేము ఖండిస్తున్నాం. అక్కడ మా ప్రభుత్వం పోలీసు స్పందించింది, ఎఫ్ఐఆర్ వేసింది, దోషులను అరెస్ట్ చేసింది. ఇప్పుడు అక్కడ ఒక స్నేహితుల మధ్య, ఒక ముఠా మధ్య తగవులవి. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా గత సంవత్సరం క్రితం కొట్టుకున్నారు, బళ్ళు తగలబెట్టుకున్నారు. ఒక రౌడీ షీటర్ దగ్గర ఆ జలాని, రషీద్ అనే వాళ్ళిద్దరు లెఫ్ట్ అండ్ రైట్ గా ఆ ఖాన్ అనే రౌడీ షీటర్ ఉండేవాళ్ళు. అటువంటి వ్యక్తుల మధ్య తగాదాలు వస్తుంటాయి. తాగేసి ఒక బాధలో తిట్టుకున్నారు, అది పట్టుదలకి వెళ్ళింది. వ్యక్తిగతమైన కారణాల వల్ల నరుక్కుని చంపుకున్నారు. వెంటనే అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్ వేశారు. ఇంకా అంతకంటే ఏం కావాలండి? మొత్తం తన చర్యలు తీసుకోకపోతే, అక్కడ కేసులు లేకపోతే, అక్కడ అరెస్టులు లేకపోతే అప్పుడు కదా ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది, లేకపోతే రాష్ట్రంలో బతకలేని పరిస్థితి వచ్చేసింది. ఎంత దారుణం అండి! 40 రోజులకే రాష్ట్రంలో ఈయన అదంటే అధికారం లేకుండా 40 రోజులు బతకలేడు అనమాట అండి. ఆయన అధికారం వదిలిపెట్టి ఇంకా 4 రోజులు కూడా బ్రతకలేని ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు ఆయన. లేకపోతే బాధితులను చూడడానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఆ పథకాల గురించి ఎందుకు మాట్లాడతాడండి? అక్కడ పైగా స్క్రిప్ట్ చూసి ఎందుకు చదువుతాడండి? మళ్ళీ మధ్యలో ఎవరో ఏబిఎన్ రిపోర్టర్ అయితే ఇంటరప్ట్ చేశాడని నా ఫ్లో ఆగిపోతుంది అంటాడు. మళ్ళీ తలకాయలో పట్టుకుని ఏంటి మర్చిపోను అంటాడు. ఏమిటండి అసలు అది ఒక నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన చేసింది పూర్తిగా ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం తప్ప మరొకటేం కాదు. ఇటువంటి రెచ్చగొట్టే కార్యక్రమాల నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విజ్ఞత ప్రదర్శించాలని ప్రజలను వేడుకుంటున్నాం మీ ద్వారా నేను. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరలాగా మార్చారు, వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఎటువంటి పరిస్థితి ఉండేది? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చిన వాడిని లోపలేసేవారు. ఫిర్యాదు ఇచ్చిన వాడిని 10 రోజులు పోలీస్ స్టేషన్ తిప్పేవారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేవారు. ఈ తతంగం అంతా ముగిసింది. స్వేచ్ఛ వచ్చింది రాష్ట్రంలో, స్వేచ్ఛ వాయువులు వీస్తున్నాయి. ప్రజలందరూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. పరిపాలనలో కూడా చంద్రబాబు నాయుడు గారు తనదైనటువంటి
మార్పు చూపిస్తున్నారు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డ్ చూడండి. ఉమ్మడి రాష్ట్రంలో అసలు రౌడీజాన్ని గూండాయిజాన్ని అరికట్టింది ఎవరండి? హైదరాబాద్ లాంటి పాత బస్తీ లాంటి నగరాల్లో. రాష్ట్రంలో ఎక్కడైనా ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన ట్రాక్ రికార్డ్ ఆయనకు ఉందా? మరి అటువంటి ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి పరిపాలనా దక్షుడు చంద్రబాబు నాయుడు గారు, సమర్థుడైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈయన 5 సంవత్సరాల పరిపాలనలో మరి ఎప్పుడైనా ఎక్కడైనా అంటే జరిగిన ఆనంద్ సాగర్ గారు చెప్తుంది ఒక నిమిషం వైసీపీ చెప్తుంది ఏంటంటే దాదాపుగా 31 మంది హత్యగావించబట్టం కానీ, వందల సంఖ్యలో దాడులు కానీ, లేకపోతే గాయపడ్డ వారి సంఖ్య వైసీపీకి సంబంధించి 1000 మంది, అలాగే ఒక 1500 వరకు కుటుంబాలు వలస వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయంటే రాష్ట్రపతి పాలన విధించాల్సిందే అనేటువంటి మాట అయితే వైసీపీ చెప్తుంది. మాట్లాడదాం ఒకసారి బీజేపీ అధికార ప్రతినిధి మాట్లాడదాం. తిరుపతిరావు గారు ఉన్నారు, పూడి తిరుపతిరావు గారు, వారితో కూడా మాట్లాడదాం. తిరుపతిరావు గారు నమస్తే. ఒక్క మాట ప్లీజ్. పొంగనూరులో చంద్రబాబు నాయుడు గారు టూర్ చేసినందుకు అక్కడ గొడవలు సృష్టించి పెద్దిరెడ్డి గారు దాదాపు 4 మండలాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని దాని మీద కూడా విచారణ జరుగుతుంది. మాట్లాడదాం. 6-7 నెలలు అసలు గ్రామాల్లోకి ఇంటికి రాకుండా చేసినటువంటి ఘన చరిత్ర వైసీపీ వాటన్నిటికి సంబంధించి న్యాయపరమైనటువంటి విచారణ జరుగుతుంది. మాట్లాడుతుంది దానికి సంబంధించి ఆనంద్ సాగర్ గారు. రైట్. పూడి తిరుపతిరావు గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. తిరుపతిరావు గారు నమస్తే. అందరికీ నమస్కారం. మురళి గారు, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేటువంటి పరిస్థితులు ఉన్నాయా? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా రాష్ట్రంలో ఆ స్థాయిలో వారు చెప్పినటువంటి అంకెలు కానీ, సంఖ్యలు కానీ, ఢిల్లీ స్థాయిలో వెళ్ళి ధర్నా చేసేటువంటి పరిస్థితులు కానీ, అసెంబ్లీలో పార్లమెంటులో గళం విప్పాల్సినటువంటి ప్రధానమైన అంశం, దాడుల్ని ఎవరైనా సరే ఖండించాల్సిందే. కానీ ఆ స్థాయిలో అరాచక పాలన రాష్ట్రంలో నడుస్తోందా? అంటే భారతీయ జనతా పార్టీ దానికి సంబంధించి సమాధానం చెప్పాలని కూడా శ్రీనివాసరెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితులు ఏం చెప్తుంది బీజేపీ? ఖచ్చితంగా చెప్తాం. భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా నా తాలూకా బాధ్యత కూడా అది. ఇక్కడ ముందు 2 విషయాలు నేను ప్రస్తావిస్తా. ఒకటి, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వింత లోకం ఎందుకు కనబడుతుంది అనేసి అంటే, దాదాపు 5 సంవత్సరాల పాటు అధికారం అన్నటువంటి ఒక తెరల చాటునే ఆయన జీవితం గడిచిపోయింది 5 సంవత్సరాలు. కాబట్టి ఆ అధికారం అనే తెరల బయట ఉన్నటువంటి ప్రపంచం ఆయన కనబడలేదు. కాబట్టి ఇవాళ మొదటిసారిగా బయట ప్రపంచానికి వచ్చారు. కాబట్టి ఇందాక 39 రోజులు లెక్క చెప్పారు, మండలం కూడా అవ్వలేదని చెప్పి మా సోదరులు ఆనంద్ సాగర్. 39 రోజుల్లో ఇది 3వ పర్యాయం ఆయన రాష్ట్రంలో పర్యటించడం, ఇంక్లూడింగ్ పులివెందులు లెక్కేస్తే. 3 చోట్లకి మాత్రం ఆయన వెళ్ళారు. ఒకటి పులివెందుల, వారి స్వగ్రామం. రెండవది నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఖైదీ నెంబరు, మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి. మూడవది ఇవాళ ఈ శవరాజకీయం ఇవన్నీ అంటున్నారు, కానీ అది నాకు శవాన్ని బయట దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా చేయడం నాకు ఇష్టం లేదు. ఏదైతే జరిగినటువంటి మర్డరు, నేను సూటిగా వారు ప్రశ్నించినటువంటి వాటికి సమాధానం చెప్పే ముందు నేను సూటిగా వైకాపాకి ఒకటే ప్రశ్నిస్తున్నాను. ఈ రాష్ట్రంలో మీరు 5 సంవత్సరాలు అధికారం వెలగబెట్టారు, మరొక 5 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు, 10 సంవత్సరాలు అయిపోయింది. ఇవాళ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పేసి మీరే మాట్లాడుతున్నారు. మేమేమి కమిట్ అవ్వట్లే. 39 సమస్యలు వచ్చేస్తాయో ప్రజలకు తెలుసు. మా ఆనంద్ సాగర్ గారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు. మనం ఏం విజ్ఞప్తి చేయక్కర్లేదు బ్రదర్, ప్రజలకు తెలుసు ఏం జరుగుతుంది, ఏంటి గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుందో. దే ఆర్ అబ్జర్వింగ్. వాళ్ళు ఏమో అప్పుడే ఒక డెసిషన్కి వచ్చేవాళ్ళు కాదు, 5 సంవత్సరాల తర్వాత ఒక నిర్ణయంకి వచ్చారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మనం కూడా 5 సంవత్సరాల తర్వాత అప్పీల్ చేస్తే బాగుంటది. ఇదేం అవసరం లేదు. మనం దే నో వెరీ వెల్, మనకంటే బాగా తెలుసు డెవలప్మెంట్స్ ఇవాళ ఫాలో అవుతున్నారు. దానికి మొన్న జరిగినటువంటి ఎన్నికల తర్వాత వచ్చినటువంటి ఫలితాలే ఉదాహరణ. మీరు నేను 120 అయిపోతే 164 సీట్లు మనకి ఇచ్చారంటేనే ప్రజలు చాలా జాగరూకతతో ఉన్నారు, మనకంటే తెలివైనటువంటి ఆలోచనలతో ఉన్నారు. మనం అది గమనించు, ఏం ఇబ్బంది లేదు. మనం తిరుపతిరావు గారు ఒక ప్రశ్న దీనికి సంబంధించి ఒక అంశాన్ని 10 సార్లు ఇలా జరుగుతోంది అంటే ప్రజలు కూడా 5 ఏళ్ల వరకు కాదు, ఇమ్మీడియట్గా కూడా ఆ కోణంలో ఆలోచించేటువంటి పరిస్థితులు లేవంటారా? కంటిన్యూగా ఇలానే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 3 పర్యాయాలు అన్నారు, మరొక నెల రోజుల్లో మరొక 10వ 12వ ఇలాంటి పర్యటనలే ఒకవేళ చేస్తే
దాని ప్రజలు నిజంగా అయ్యో ఆ స్థాయిలో రాష్ట్రంలో జరుగుతోందా అనేటువంటి, అంటే ఒక ప్రాంతంలో ఉన్న వారికి అవగాహన ఉండొచ్చు, అంటే ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి అక్కడ ఏం జరుగుతుందో అనేటువంటి ఒక భయం కానీ, లేకపోతే మా పరిస్థితుల్లో కూడా మా ప్రాంగణాల్లో కూడా ఇలానే జరుగుతుంది అనేటువంటి ఒక భయం ఉండేటువంటి పరిస్థితులు ఉండమంటారు? ఇవాళ ప్రాంతాలే కాదండి, ఖండాంతరాల్లో కూడా ఏం జరుగుతుందండి మరో నిమిషం మీ ద్వారా తెలుసుకుంటున్నటువంటి ప్రజాని. కాబట్టి ఇది రాయలసీమలో జరిగింది కదా, లేకపోతే పల్నాడులో జరిగింది కదా, శ్రీకాకుళం ఉత్తరాంధ్రలో జరిగింది కదా అన్నది ఏం లేదు. ఎక్కడ జరిగినా సరే గ్లోబల్ విలేజ్ ఇవ్వాలి మనం అంతా. అది ప్రస్తావనే కాదని నేను అనుకుంటా. ఒకటోది. రెండోది ఒక విషయం, వ్యక్తికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ద్వారా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు విలువ వస్తుంది. ఇవాళ నేనేమంటానండి సెట్ అంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేను క్రెడిబిలిటీ లేదని మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు. అలాంటి మాటలు మాట్లాడు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి ఇవాళ ప్రజల్లో క్రెడిబిలిటీ లేదనేది మొన్నే కదా వచ్చినటువంటి ఫలితాలు చెప్పాయి కదా. ఈ నేపథ్యంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పిస్తే ప్రజలు ఎప్పుడు 10 రోజుల్లోనే మారిపోరు మురళి గారు. రెండవది, మా గురించి ప్రశ్నించారు. ఎస్, సత్యకుమార్ గారు ఆయన ఒక వ్యక్తి కాదు. ఇవాళ వ్యవస్థలో ఒక మంత్రి, కేబినెట్ లో మంత్రిగా ప్రభుత్వం తాలూకా నిర్ణయాల్లోన, ప్రభుత్వం తాలూకా చర్యల్లోన వారి భాగస్వామ్యం ఎంత ఉంటుందో, అదే విధంగా ప్రభుత్వం మీద వచ్చినటువంటి దుష్ప్రచారాన్ని ఖండించి ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా అంతే ఉంటుంది వారి మీద. నాకంటే 1 వే, లేకపోతే మా ఆనంద్ సాగర్ గారి కంటే 1 వేలోనే మేము ఉంటాం. పార్టీ తాలూకా లైన్ లోనే ఉంటాం. ప్రభుత్వంతో మాకు పని లేదు. ఆయన ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల్లో వారు స్పందిస్తారు. రెండోది, పురంధేశ్వరి గారి గురించి వారు మిత్రపక్షం అనే కాదండి, వారు రాష్ట్ర అధ్యక్షురాలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్లు, ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు అది కూడా చెప్పేశారు. వారు చెప్పకనే కేంద్ర పార్టీ కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర శాఖ ఒక నిర్ణయం అడుగుతుంది, అందువల్ల వీరు ముందు స్పందిస్తున్నారు. డెఫినెట్ గా అడుగుతారు కూడా. ఆ సిస్టమ్ ఉంది జాతీయ పార్టీగా మాకు. కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రస్తావించాల్సినటువంటి ఆవశ్యకత. ఇంకొక ఏదైతే నేను ఇందాక చెప్పాను, ఏదైతే ఇవాళ మూడో పర్యాయం వెళ్ళారు కదా, ఈ 3 ఒకే రకమైనటువంటి యాత్రలు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మా ఉత్తరాంధ్రకి వచ్చి ఇక్కడోట మీరే అడ్రస్ చేస్తున్నారు, ఎన్నో సమస్యలు ఉన్నాయని అవి మాట్లాడండి సార్. పోనీ మీరు రావద్దు, ఇక్కడ ప్రముఖ నాయకులు ఉన్నారు. శ్రీకాకుళం నుండి ధర్మాన ప్రసాదరావు గారు ఎలక్షన్ తర్వాత ఇప్పటికి వచ్చి ఒక్క మాట్లాడలేదు, ఒక మొహం కనబడింది లేదు సార్. బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన ఇప్పటికి వచ్చి ఒక మాట్లాడింది లేదు సార్. నేను ఏమంటున్నానంటే, మీరు నిజంగా ప్రభుత్వాన్ని నిలదీయండి. వీఆర్ వెల్కమింగ్. కావాల్సింది అదే. అంటే వారు కూడా మరికొంత సమయం ఇద్దాం, పరిపాలనకు సంబంధించి ప్రజల్లోకి వెళ్ళాలన్నా ఇంకేదన్నా చేయాలన్నా కానీ సరే ఇటువంటి అంశాలు రాజకీయంగా అక్కడ ఒకవేళ అంటారేమోనన్న ఒక ఉద్దేశంతో ఒకే రకమైనటువంటి 3 అంశాల్లో హింసాత్మక, అంటే వాళ్ళకి వచ్చినటువంటి తప్పిస్తే ప్రజలకు సంబంధించిన అంశాలు అది మేము రాజకీయ సమస్యగా చూడట్లేదు, ప్రజా సమస్యగానే చూస్తున్నాం. ప్రజలు బ్రతకాలంటే ఒక ఇంత ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు, అసలు రాష్ట్రంలో బ్రతకగలమా లేదా అనేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి మాట చెప్తుంది వైసీపీ. మాట్లాడదాం దీనికి సంబంధించి తిరుపతిరావు గారు. ఎస్ రైట్, చూద్దాం. ప్రజలు నిజంగా ఆ కోణంలో చూస్తారా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి సీరియస్నెస్ రాష్ట్రంలో ఉందా, కేంద్రం దీన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటుంది అనేది కూడా మాట్లాడదాం దీనిపై. రైట్, ఇక తాటికాయల జయరామ్ గారు పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. జయరామ్ గారు నమస్తే. నమస్తే అండి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాయడం, ప్రధాని అపాయింట్మెంట్ కోరటం, అసెంబ్లీలో దీనికి సంబంధించి మాట్లాడాలి, పార్లమెంట్లో గళమెత్తాలి, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో దేశం మొత్తానికి తెలియాలి, అలాగే దీనికి సంబంధించి ఢిల్లీలో ధర్నా చేసేటువంటి పరిస్థితులు కూడా సమాయత్తమవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. సరే, వీటన్నిటికి సంగతి పక్కన పెడితే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రస్తుత పరిస్థితులు ఏంటి, కేంద్రం దీన్ని ఎలా చూస్తుందంటారు? ఒక పొలిటికల్ ఇష్యూగానా లేకపోతే శాంతి భద్రతల అంశంగా చూస్తుందంటారా? ఎలా చూడాలి దీన్ని? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర టీవీ న్యూస్ ప్రేక్షకులకు, మీ యాజమాన్యానికి నమస్కారాలండి.
దీంట్లో రెండు విషయాలు మనం అబ్జర్వ్ చేయాలి. ఒకటి వచ్చేసేమో శాంతి భద్రతలు, మరొకటి వచ్చేసేమో రాజకీయం. ఉమ్, అంటే రాజకీయాలంటే జనరల్ గా కొంత విచక్షణతో కూడుకున్న రాజకీయాలనైతే మనం డెఫినెట్ గా ప్రజలు గౌరవిస్తారు ఎవరు చేసినా కూడా. ఉమ్, శాంతి భద్రతలు నిజంగా కనుక శాంతి భద్రతలకు సంబంధించిన విషయం అయితే అది ప్రభుత్వం చూస్తుంది. ఉమ్, ఇక్కడ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేస్తున్న ఆరోపణ ఏంటంటే రాష్ట్రంలో బతకడమే ఇబ్బందిగా ఉంది, రాష్ట్రంలో ఇక్కడ శాంతి భద్రతలకు లేదు, సో రాష్ట్రపతి పాలన పెట్టండి, ఇంకా వీలైతే వెంటనే ఈ ప్రభుత్వాన్ని పక్కన తొలగించండి అనే దాని మీద ఆయన ఆక్రోశం లేదు అనుకుంటే, ఆవేదన ఇంకా కాదకూడదు అనుకుంటే ఆరోపణ కూడా. సో ఏది ఏమైనా ఈ మూడిట్లో ఏది ఏమైనా కూడా ఎందుకు ఈ పరిస్థితికి వచ్చింది అనే దాన్ని ఒకటి ప్రతిపక్షం ఆలోచించాలి. సో నిజంగా శాంతి భద్రతకు సంబంధించిన విషయం అనే విషయానికి వచ్చినప్పుడు ప్రభుత్వం ఆలోచించాలి. కానీ ఇక్కడ ఒక ప్రతిపక్ష నేతగా కనుక జగన్మోహన్ రెడ్డి శాంతి భద్రత గురించి మాట్లాడుతున్నట్టు అయితే అది ఢిల్లీకి పోవాల్సిన పని లేదు. రాష్ట్రంలోనే ఎక్కడైతే ఆ పరిస్థితులు నెలకొన్నాయి, ఎక్కడైతే అది ఉన్నది అనే దాని మీద ఒక అఖిల పక్షాన్ని కూడగట్టుకొని, మిగతా రాజకీయ పార్టీలను కూడగట్టుకొని, లేకపోతే ప్రజా సంఘాలను కూడగట్టుకొని, లేకపోతే మాలాంటి పొలిటికల్ అనలిస్టులను కూడగట్టుకొని, లేకపోతే ప్రజాస్వామిక వాదులను కూడగట్టుకొని, మేధావులను కూడగట్టు, ఇంకా అనేక దారులు ఉన్నాయి. విద్యార్థులు ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఒక సమూహాన్ని క్రియేట్ చేసుకోవటం లోపల అనేక దారులు ఉన్నాయి. అది అక్కడ పరిస్థితుల మీద పోస్ట్ మార్టం చేసి ఇలాంటి పరిస్థితులు జరిగినవి, మన నుంచి మన పార్టీ నుంచి తప్పేంది, ప్రభుత్వం నుంచి తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, లేదనుకుంటే నిర్బంధం ఏది, నిబంధన లేదనే దాని గురించి ఇక్కడ చర్చ పెట్టాలి. ఇది ఇక్కడ ప్రజలకు సంబంధించిన అంశం. లేదు ఒక రాజకీయం మాత్రమే చేయాలి అనుకుంటే, దీన్ని ఇష్యూగా చేయాలంటే కేంద్ర స్థాయికి తీసుకెళ్లేసి దీన్ని ఇష్యూగా చూపించేసి, ఇది బూచ్గా చూపించేసి అక్కడ లొల్లి చేయడం, దానివల్ల పెద్ద ఒరిగిదేవితే ప్రజలకి ఏమి ఉండదు. ఉండొక్క దగ్గర ఉంటే మందొక్క దగ్గర పెట్టినట్టు ఉంటుంది. ప్రాబ్లం వచ్చేసేమో ఆంధ్రప్రదేశ్లో ఉంటే మేము ప్రతిఘటిస్తున్నాం అనే దాన్ని ఢిల్లీలో ప్రతిఘటించడం ఉంటుంది. మరి దానికి దీనికి ఏ విధమైన పొంతన ఉందో నాకు తెలియదు. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, భారతీయ జనతా పార్టీ కూడా అందులో భాగంగా ఉంది కాబట్టి, ఒకవేళ దేశవ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి కాంగ్రెస్ మద్దతు కూడా కూడగట్టేటువంటి అంశం కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీని కూడా ఒకవేళ బ్లేమ్ అంటారా, లేకపోతే భారతీయ జనతా పార్టీ కూడా పట్టించుకోవట్లేదు అనేది ప్రజలకు బలంగా తీసుకెళ్లేటువంటి ఒక విధానం అంటారా, ఆ కోణంలో కూడా చూడొచ్చా? కూటమి ప్రభుత్వము అధికారంలో ఉందనేది వాస్తవము, కూటమి ప్రభుత్వము అధికారంలో సెంట్రల్లో ఉందనేది కూడా వాస్తవం. నా నుంచి మీకు ఎంత డిస్టెన్స్ ఉంటుందో మీ నుంచి నాకు కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఈ కూటమి అక్కడ అధికారంలో సెంట్రల్ గవర్నమెంట్ లో లేదా? అంటే మీరు ఎక్కడ మొరబెట్టుకుందాం అనుకుంటున్నా, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలో అంటే స్టేట్ సెంట్రల్ లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కదా. ఒకవేళ అది కాదు కదా, ఇక్కడ నేను రాజకీయాన్ని చేయడం అనే దాని గురించి ఆలోచించే లెక్క అయితే చలో ఢిల్లీ ప్రోగ్రాం పెట్టుకోవడం, రాజకీయాలను చేసుకోవడం, దానికి ఏదోటి చేసుకోవచ్చు. ప్రజలకు నిజంగా అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ప్రజలకు నిజంగా ఇబ్బందులు అవుతుందంటే ఇక్కడ ప్రజలకు తెలియాలి కదా. ఇక్కడ ప్రజలకు తెలియకుండా ఇదే కూటమి అక్కడ ఉంది, అదే కూటమి ఇక్కడ ఉంది. ఓకే, అంటే ఈ కూటమి ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడాలనుకున్నప్పుడు ఇక్కడికి పోతే పక్క దేశం పోతావా? ఈ దేశం కాదనుకుంటే ఒకవేళ కనుక అక్కడ ఎట్లాగూ సక్సెస్ కాదు, ఎట్లాగూ పెద్ద ప్రయోజనాలే ఉండవు, ఇప్పుడే మారేది ఏముండదు. మీరు ఇచ్చే మెమోరాండం కానీ మీరు ఇచ్చే విషయాలు కానీ ఏదైనా నేషనల్ మీడియా లోపల ఒక రోజు ప్రసారం అవుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు చక్కబెడతాయా? ఇక్కడ పరిస్థితులను చక్కబెట్టాలంటే, ఈ పరిస్థితులను అనుసరించాలంటే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంది అని తెలుసుకోవాలి కదా. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సరి అయిన సలహాదారులు లేకపోవడమే ఇక్కడ ప్రధానమైన డిఫిషియన్స్ అని నేను భావిస్తున్నాను. ఈయనకు ఒక పొలిటికల్ అనలిస్ట్ల సమూహం లేదు, ఓ ప్రజాస్వామిక వాదుల సమూహం లేదంటే విద్యార్థుల సమూహం లేదు అనుకుంటే ఇతర మిత్ర పక్షాలతోని ఒక సమూహం లేదు, ఏమీ లేకుండా ఇప్పుడు ఒంటరిగా మీరు చేసే దీన్ని పోరాటం అందామా లేకపోతే అక్కసి అందామా అనే దాన్ని ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీరు మంచి కోసం ప్రయత్నం చేసినా అది మంచిగా కనిపించదు కదా. ఇంత ముందుగా 39 రోజులకు ఎక్కడి నుంచి కౌంట్ చేసినా 39 రోజులే.
ఈ 39 రోజుల పాలన లోపల జరుగుతున్న అరాచకాలని మీరు అంటున్నారు, శాంతి భద్రతలను కాపాడుతున్నామని ప్రభుత్వం అంటే దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీల కళ్ళల్లో పడేందుకు లేకపోతే సానుభూతి పొందటం అంటారా, లేకపోతే పోరాట పటిమను ప్రదర్శిస్తున్నారంటారా, లేకపోతే వాళ్ళ కళ్ళలో పట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా కూడా, లేకపోతే వారితో మింగిల్ అవడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంగా కూడా దీన్ని ఒక వర్గం చెప్తున్నటువంటి పరిస్థితి ఆ కోణంలో కూడా చూడొచ్చు అంటారా? యా, దిస్ ఇస్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇక్కడ దేశవ్యాప్తంగా పోరాటం చేయాలి అంటే ఫస్ట్ పార్టీకి ఆ పోరాటంతో కూడుకున్న తత్వం ఉండాలి. మీకు వైసీపీకి ఎక్కడైనా పోరాటాలు చేసిన తత్వాలు ఏమైనా ఉన్నాయా? ఇంతవరకు దేని మీద పోరాటాలు చేశాయా? ప్రజలను కూడగట్టే ప్రయాణం చేశాయా? మీరు ఓదార్పు యాత్రల మీద చేసిన కాన్సన్ట్రేషన్ ప్రజల ఉద్యమం వైపు ఎప్పుడైనా మీరు కదిలిచ్చారా? సానుభూతిని నమ్ముకున్నంత ఈజీగా ఎదటి వ్యక్తితోనే మీరు కలిసి పని చేయాలనే విషయాన్ని ఎప్పుడైనా చూసారా? ఇది నేను ఆరోపించడం లేదు. ఇప్పటికైనా వైసీపీ వాళ్ళ లోపల ఉన్న ఆ డిఫిషియన్సీని జస్ట్ కరెక్షన్ చేసుకోమనే సలహా ఇస్తున్నాను. ఓకే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీరు ఏం చేశారు? గత 10 సంవత్సరాలు ఓన్లీ ఓదార్పు యాత్రలోనే మునిగిపోయారు. సో ఆ ఓదార్పు యాత్రతో మీకు వచ్చింది ఏమొచ్చింది? సానుభూతి మాత్రమే వచ్చేసింది. తిరిగి మీరు మీ మీద కోడికత్తి కావచ్చు, లేకపోతే మొన్న చెప్పిన తెలుగుదేశం పార్టీ చెప్తున్న గులకరాయి కావచ్చు, ఏదైనా సానుభూతిని క్లెయిమ్ చేసే విధంగానే కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ కనుక పోరాట తత్వం వైపు కనుక ఉన్నట్టు అయితే మాలాంటి వెళ్తాం కదా కూర్చొని మాట్లాడాల్సింది. మేము ప్రజల మధ్యలో ఉండేది మేము, ప్రజల కోసం మాట్లాడేది మేము, ప్రజల కోసం కొట్లాడేది మేము. ఈరోజు చంద్రశేఖర్ రావు కావచ్చు తెలంగాణ లోపల, రేవంత్ రెడ్డి కావచ్చు, అప్పుడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, ఏదున్నా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మేమే కదా కొట్లాడేది. మీ ప్రాబ్లం మాకే తెలియదు, మీరు ప్రాబ్లం ఏందో మీకన్నా కనీసం తెలుసా అనేది ప్రజలు అడుగుతా దానికి ఏం చెప్తారు? సరే, ప్రాబ్లం అనేది మాకు తెలియదు, ఎట్లాగో మాకెట్లాగో తెలియదు, కనీసం మీకన్నా. గతంలో 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి పరిణామాన్ని ప్రధానంగా టీడీపీ ప్రభుత్వానికి 23 స్థానాలు వచ్చిన తర్వాత ఒక 6 నెలల నుంచి ఒక 8 నెలల గ్యాప్లో ఒక పోరాట పటిమతోటి టీడీపీ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజా పోరాటాలు, ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, ఇవన్నీ చేస్తున్నటువంటి అంశానికి సంబంధించి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగానే మేల్కొంది అనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చినట్లుగా కార్యకర్తలు కానీ లేకపోతే ప్రజలు కానీ భావించకూడదంటారా? ఒకటి విజయ్, దీంట్లో మనం ఒక విషయాన్ని చాలా క్లియర్ గా గమనించాలి. ఒకవైపు వచ్చేసేమో ఎన్డీఏ కూటమి ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ స్ట్రాంగ్ గా ఉన్నట్టే. ఎవరు నమ్మినా నమ్మకున్నా స్టేట్ లో కానీ లేకపోతే సెంట్రల్ లో కానీ ఎన్డీఏ కూటమి స్ట్రాంగ్ గా ఉన్నట్టే. ప్రభుత్వాలు స్ట్రాంగ్ గా ఉంటే ఏమవుతుంటే ప్రజలను రక్షించుకునే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అది రాష్ట్ర ప్రభుత్వం అయినది పర్వాలేదు, కేంద్ర ప్రభుత్వం అయినా పర్వాలేదు. మీరు అలాంటి స్ట్రాంగ్ గా ఉన్న ప్రభుత్వంతో మీరు కొట్లాడేయాలనుకున్నప్పుడు మీరు కూరగట్టుకోవాల్సింది, మీరు మమేకం చేయాల్సింది ప్రజల్లో ఉండే డిఫిషియన్సీని, ప్రజల్లో ఉండే ఇబ్బందులని, ప్రజలకు ఏది కావాలో అది మీరు ఎందుకు అంటే ఒక్కొక్కటిగా తొలిమెట్టు శాంతి భద్రతల అంశాన్ని, ఒక నిమిషం, తొలిమెట్టు శాంతి భద్రతల అంశాన్ని తీసుకున్నాం. రెండో మెట్టుగా తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కానీ, లేకపోతే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ, లేకపోతే ఇతరత్ర రాబోయే రోజుల్లో పథకాల పంపిణీ కావచ్చు, మళ్ళీ ఇలాగే ఏదైనా చోటు చేసుకుంటే ఆ పరిణామాలకు సంబంధించి కానీ ప్రజల పక్షాన, ప్రజల తరపున మేమున్నామనేటువంటి పోరాట పటిమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపిస్తుందని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడుతాం. దీంట్లో నేను సూచించేది ఒక విషయాన్ని, వైసీపీకి ప్రజల కోసము కొట్లాడాలనుకుంటే ఎక్కడైతే పరిస్థితులకు ఇబ్బందికరంగా ఉన్నాయో, ఎక్కడైతే ప్రాబ్లమేటిక్ గా ఉన్నదో అక్కడ వెళ్ళి ఆ ప్రజలకు వివరాలను తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకోవడం నేర్చుకోవాలి. తెలుసుకున్న క్రమం లోపల మన లోపల ఉన్న లోపాలు ఏంది అనేది ఒకసారి చెక్ చేసుకొని 40 రోజుల్లో ఒక అంశం, 40 రోజుల్లో వచ్చింది ఒక అంశం, రాబోయే రోజుల్లో మరిన్ని అంశాలు కూడా. ఒక్క నిమిషం విజయ్, ఒక్క నిమిషం, 1 minute ప్లీజ్. సో ఇక్కడ ఆ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అది ఏది జరగకుండా నేను ఒక 2 విషయాలను నేను నాకు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా ఇంకొక భావం లేదు. ఇక్కడ ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన ఏకైక పని ఏంటంటే ప్రజలతోని మమేకం అవ్వడం నేర్చుకోవాలి ఫస్ట్.
ప్రజలతోని మమేకమై నేర్చుకొని ఇతర నేతలను కానీ ఇతర సంఘాలను కానీ ఈ ప్రజల కోసం మాట్లాడే గొంతుకోలను కానీ ఒకటి చేయడం నేర్చుకోవాలి, వాళ్ళతో మాట్లాడడం నేర్చుకోవాలి. అదే కోటరి వెనకాల ఇలాంటివే చేస్తే చిన్న పిల్లగాళ్ళలాగా ఉంటాయి తప్పితే ఇది జయరామ్ గారు ఒక్కొక్కటిగా మమేకం చేయడం కాదు అనేది. జయరామ్ గారు మాట్లాడదాం. ఇప్పుడే ఒక అంశం మీద ఒక అంశం మీద వచ్చాం. ఢిల్లీలో ధర్నా చేసే అంశాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి, రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల మీద పోరాటాలు చేయడానికి ఇంకా దాదాపుగా 4 సంవత్సరాల జయరామ్ గారు ప్లీజ్ 4 సంవత్సరాల 10 నెలల సమయం ఉంది వారికి. డెఫినెట్ గా ఢిల్లీ పోతే మోడీ ఇక్కడ వచ్చి ఆయన కాపలా కాస్తాడా ఏంది? జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటనేది మళ్ళీ ఒక్కసారి కనపడేటువంటి అంశం, లేకపోతే బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఇతరత్ర చూద్దాం, దానికి సంబంధించి ఎలాంటి పరిణామాలు, వారి అంతర్గత ప్లానింగ్ ఏ విధంగా ఉందో చూద్దాం, రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు, దాదాపుగా దేశవ్యాప్తంగా అంటే గతంలో వారు చెప్పినటువంటి పరిస్థితి ఏంటంటే అధికారం నుంచి దిగిపోయే ముందు వారు చివరిగా పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్ అంటే ప్రజలతో మాట్లాడుతూ కూడా వారు చెప్పినటువంటి మాట, జైలు నాకేం కొత్త కాదు, నేను మళ్ళీ జైలుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయనేటువంటి కోణంలో జగన్మోహన్ రెడ్డి ఒక నిర్వేదంతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. సో ఇదే అంశాన్ని ఒక సాకు అంటారా, లేకపోతే ఇదే అంశంతో దేశవ్యాప్తంగా మళ్ళీ ఎలివేట్ అయ్యి బీజేపీయేతర పక్షాలకి దగ్గర అవటానికి వారు ఎంచుకున్నటువంటి ఒక మార్గంగా అతి తొందరగా వారికి వచ్చినటువంటి ఆలోచనగా కూడా కొంతమంది అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని ఆ కోణంలో చూడొచ్చంటారా? మురళి గారు, ముందుగా మీ ప్రశ్నకి సమాధానం చెప్తాను, అట్లాగే ఆనంద్ సాగర్ గారు మాట్లాడిన దానికి చెప్తాను, జయరామ్ గారు మాట్లాడిన దానికి చెప్తాను, తిరుపతిరావు గారు మాట్లాడిన దానికి చెప్తాను. దయచేసి మధ్యలో ఇంటరప్ట్ కావద్దని చెప్తాను ప్లీజ్. దయచేసి వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను ఎంత సైలెంట్ గా ఉన్నానో అదే విధంగా వాళ్ళని కూడా ఉండమని. ముందు మీరు అడిగిన దానికే ముందుగా చెప్తానండి. ఇక్కడ సమస్య తీవ్రతను బట్టి మేమేమి ఇక్కడ దాన్నేమి ఇప్పుడే జాతీయ స్థాయికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం పరిస్థితులు ఎవరు కల్పించారో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆ సమస్య తీవ్రతను బట్టి జాతీయ స్థాయికి మేము వెళ్తున్నాం అంతే తప్ప ఇక్కడ రాజకీయ ప్రయోజనాల గురించి కాదు, ఇక్కడ ప్రజల ప్రయోజనాల గురించి మాత్రమే మేము అక్కడికి వెళ్తా ఉన్నాం. అందుట్లో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు అనేటటువంటి కోణాన్ని పక్కన పెట్టండి. తర్వాత జయరామ్ గారు ఒక కోణానికి నాణ్యానికి ఒక వైపునే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారంటే వైఎస్ఆర్సీపీకి సలహాలు ఇస్తున్నారు, ఎవరిచ్చినా సలహాలు మేము తీసుకుంటాం, నేను కాదంట్లా. కానీ ఆయన మర్చిపోయినటువంటి అంశం ఏంటంటే ఓదార్పు యాత్ర వల్ల జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడిగా ఎమర్జీగా అయి ఉంటే 2014లోనే ముఖ్యమంత్రి అయి ఉండేవారు. ఓదార్పు యాత్ర కాదు ఆయన చేసింది, ఓదార్పు యాత్ర వల్ల కానీ సానుభూతి రాజకీయంగా ఆయన చేసుంటే 2014లోనే ముఖ్యమంత్రి అయ్యేవారు. 2014లో ఆయన ముఖ్యమంత్రి కాలా. 2014లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారంలోకి గెలిచినటువంటి 67 మందిలో 23 కొనుక్కొని వాళ్ళలో 4 మంత్రి పదవులు ఇచ్చి అప్రజాస్వామ్యంగా ప్రవర్తించినప్పటికీ కూడా పోరాటాలు వీళ్ళకి చేత కాదని చెప్పేసి అన్నారు ఆయన జయరామ్ గారు. పోరాటాలు చేసి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో మమేకమై ప్రజల మద్దతు పొంది ఆయన 151 స్థానాలు పొందారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. పోరాటాలు మాకు కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా అదే. 16 నెలలు జైలు శిక్ష వేయించారు గతంలో, ఏది వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ విచారణ జరగనీయకుండా. నాకేం కొత్త కాదు, మళ్ళీ కొత్తగా కేసులు పెట్టవచ్చు అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. పోరాటాలు మాకు కొత్త కాదు. అదేవిధంగా వారు తిరుపతిరావు గారు భారతీయ జనతా పార్టీ గురించి నేను అడిగినటువంటి తొలి ప్రశ్నకు అసలు ప్రశ్నకు సమాధానం చెప్పలే ఆయన. వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు ఏం ఆరోపణలు చేశారంటే ఇద్దరు ఒకే వాదం చేశారు. అటు పురంధేశ్వర్ గారు కానివ్వండి, సత్యకుమార్ గారు కానివ్వండి, ఒకే వాదం చేశారు. ఏంటంటే అనంతబాబు, ఇదేదో అనంతబాబు ఎమ్మెల్సీ విషయాన్ని చెప్పుకొచ్చారు. నేనేమంటున్నానంటే మనకు ముతక సామెత ఒకటి ఉంది, పాడిందే పాడరా పాచిపళ్ళ దాసుడా అని. అట్లా అనంతబాబు కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా రక్షణ కల్పించాడా? ప్రొసీజరల్ గా జరగాల్సినవన్నీ జరిగినాయి కదా. జరగాల్సినవన్నీ జరిగిన తర్వాత అతను 6 నెలల పాటు శిక్ష అనుభవించిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు. అతను సుప్రీంకోర్టును ప్రశ్నించండి, అతను జనంలో ఎందుకు తిరుగుతున్నాడని.
దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి సంబంధం? ఇంకా మోకా ఆనంద్ సాగర్ గారు ఏమన్నారంటే చంద్రబాబు గారి ట్రాక్ రికార్డు చూడండి అన్నారు. చంద్రబాబు గారి ట్రాక్ రికార్డు చెప్తానండి. చెరుకుంపాలెం నారాయణ రెడ్డి గారిని అతి దారుణంగా వేట కడవలతో వెంటాడి చంపితే ఆ హత్యకు ప్రధాన ముద్దాయి, తొలి ముద్దాయి అనుకున్నటువంటి కేఈ కృష్ణమూర్తి గారి కుమారుడు కేఈ శ్యామ్, కేఈ కృష్ణమూర్తి గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారన్నటువంటి కారణంతో కనీసం అరెస్ట్ కానివ్వల. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇక్కడ అనంతబాబు గారు అరెస్ట్ అయ్యారు, 6 నెలలు జైలు చేశాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు. అక్కడ కేఈ శ్యామ్ ని కనీసం అరెస్ట్ కానివ్వల. పైగా హైకోర్టు వారికి ఈ పోలీసు వారు, అప్పటి చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నటువంటి పోలీసు వారు చెప్పింది ఏంటంటే ఆయన మాకు దొరకలేదు, బ్రహ్మాండంగా పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటా ఉన్నారు. అనంతపురంలో ప్రసాద్ రెడ్డి అనేటటువంటి ఒక రైతుని ఒక ఎస్ఐ తీసుకెళ్లి చిత్రహింసలు చేసి చంపేస్తే, కొట్టితే, లాకప్ డెత్ చేస్తే ఆ ప్రసాద్ రెడ్డిని హత్య అయిన కారణంగా ఎస్ఐని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే 72 గంటల్లో ఆ ఎస్ఐని తీసుకొచ్చి పరిటాల సునీత గారు మళ్ళీ అదే స్టేషన్ లో పోస్ట్ చేశారు. అది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ట్రాక్ రికార్డు. క్రిమినాలిటీని పెంచడంలో ఆయనకున్నటువంటి ట్రాక్ రికార్డు. ఆయన హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పెద్ద వాళ్ళ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్ రైట్. ఈ సందర్భంగా వస్తున్నటువంటి ఒక ప్రశ్న, ఎలాగో భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీకి ఇస్తారు అంటే స్టేట్లో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు సమయాభావం, మనం మిగతా ముగ్గురు ఒక్క నిమిషం నేను అడిగేటువంటి ఒకటే ప్రశ్న ప్లీజ్, ఒకటే ప్రశ్న. సో అక్కడ ధర్నా చేసేటువంటి సమయంలో ధర్నా చేస్తున్నారు అని అంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా అంటే పట్టించుకోలేదు కాబట్టి, కేంద్రం పట్టించుకోలేదు కాబట్టి మేము ధర్నా చేస్తున్నాం అనేటువంటి రీతిలో దేశవ్యాప్తంగా ప్రొజెక్ట్ అయిందే అనుకుందాం. సో ఒకవేళ బీజేపీయేతర పక్షాలు అన్నీ కూడా వచ్చి మద్దతు తెలిపితే తీసుకుంటారా లేదా అనేటువంటి ఒక ప్రశ్న ఏం చెప్తుంది వైసీపీ? అది మా నాయకుడు, మా పార్టీ అధ్యక్షుల వారు, అదే విధంగా నాకు ఇందాక నేను మా నాయకులు అయినటువంటి ఏకపక్షంగా ఉంటారా, వ్యతిరేకులతో కలుస్తారా అనేటువంటి ఒక ప్రశ్న అయోధ్యరామరెడ్డి గారిని కూడా నేను అడిగాను. కలిసే అవకాశాలు ఉన్నాయి, అందుట్లో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు. నేనేమంటున్నానంటే ఇక్కడ వ్యవస్థలుగా చూడండి, ఇక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం, అక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం అని అమాయకంగా చెప్తారేంటి జయరాం గారు? కూటమి ప్రభుత్వం కాదు, అది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తారు. ఏ రాష్ట్రంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఆల్రెడీ చెప్పారు ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి ప్రశ్న. దాదాపుగా చాలా మంది చూస్తున్నటువంటి మాట ఏంటి అంటే ఢిల్లీలో ఒకవేళ ఏదైనా పక్షం ధర్నా చేస్తుంటే మాట్లాడతారని నేను అనుకోలే ఒక విశ్లేషకుడు. అడుగుదాం ఒకసారి జయరాం గారు ప్లీజ్ ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు ఆ ప్రశ్నకు మీరు ఇంకా సమాధానం చెప్పలేదు. ఇంకా మీరు ఒకవేళ బీజేపీయేతర పక్షాలు వస్తే వారితో కలుస్తారా, వారి మద్దతు తీసుకుంటారా, వారితో పాటు కలిసి ఇంకా మరింతగా పెద్దగా ఏమైనా ధర్నా చేసేటువంటి ఛాన్స్ ఉందా అనేటువంటి ఒక ప్రశ్న ఏం చెప్తుంది సార్? ఇప్పటికే మురళి గారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి సిపిఐ అధ్యక్షులు రామకృష్ణ గారు ఏదైతే పొంగనూరులో రైతుల పేరుతోటి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ గోండాలు వచ్చి అక్కడ మంత్రి ఒక ఎంపీ గారు, ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎంపీ గారు తన నియోజకవర్గంలో కూడా తిరగటానికి వీలు లేదా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. పరిణామాలనే మార్పు అనేవి సహజంగా వస్తాయండి. అంటే కలిసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. మీతో పాటు పోరాటం శ్రీనివాస్ రెడ్డి గారు మీతో పాటు పోరాటానికి కలిసి వచ్చే వారందరినీ కూడా కలుపుకొని వెళ్తా ఉంటారు. అది కాలం చెప్తుందండి, కాలం చెప్తుంది. ఖచ్చితంగా కలుపుకొని పోతాం. చూద్దాం దానికి సంబంధించి ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది. రాష్ట్రంలో అయితే మొత్తానికైతే కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. ఇటు పొలిటికల్గా వెళ్తున్నారా లేకపోతే ప్రజా సమస్యల మీద వెళ్తున్నారా? ఒకవేళ రెండింటి పరంగా వెళితే వచ్చేటువంటి పొలిటికల్ ఇష్యూస్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. రైట్, ఆనంద్ సాగర్ గారు, సో మొత్తం మీద అది రాష్ట్రంలో జరుగుతున్నట్టు దానికి సంబంధించి దేశవ్యాప్తంగా మేము ఏ విధంగా చేయాలో ఒక ప్లానింగ్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర అయితే ఉన్నటువంటి పరిస్థితి.
ఏం చెప్తారు మీరు ఫైనల్గా? రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊహించుకున్నటువంటి పరిణామాలు కానీ పరిస్థితులు కానీ లేవనే విషయం 5 కోట్ల మంది ఆంధ్రులకు తెలుసు, మీడియాకి తెలుసు, అన్ని పార్టీలకి తెలుసు. ఏదో తొందరపడి కోయిల ముందే కూసిందన్నట్టు ఆయన ఎందుకో పాపం కింద మీద అయిపోతున్నాడు, బంద అయిపోతున్నాడు, ఆగమాగం అయిపోతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన శ్రీనివాసరెడ్డి గారు ఏమంటారంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ధర్నా చేస్తే దేశవ్యాప్తంగా మళ్ళీ ఒక ఆలోచించేటువంటి పరిస్థితులు ఉండవంటారా? ఆ స్థాయి ఎఫెక్ట్ ఉండదంటారా? అవునండి, అదే ఇప్పుడు దానికి పూడి తిరుపతిరావు గారు చక్కగా చెప్పారు, మీకు ఆయన క్లియర్ గా చెప్పారు. అప్పుడే జగన్మోహన్ రెడ్డి నిన్నగాక మొన్న కదా ప్రజలు చీకుట్టారు, అతనికి క్రెడిబిలిటీ లేదని చెప్పారు తిరుపతిరావు గారు పెద్దలు. ఇంకా దానికి నేను మళ్ళీ సమాధానం చెప్పడం కానీ మన శ్రీనివాసరెడ్డి గారికి నేను జవాబు చెప్పాలి. అనంతబాబు అనేవాడు సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకోలేదు, మీకు తెలియదేమో, నేను అడ్వకేట్ ని చెప్తున్నా. మీ ప్రభుత్వం బెయిల్ ఇప్పించింది అతనికి సుప్రీంకోర్టులో. మీరు దయచేసి ఆ జడ్జిమెంట్ కాపీ కేసు వివరాలు తెలుసుకోండి శ్రీనివాసరెడ్డి గారు. తర్వాత 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డు చూడమంటే మీరు ఏవో 2-3 సంఘటనలు చెప్పి ట్రాక్ రికార్డ్ అంటే కరెక్ట్ కాదు. ఇది 4th టైం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఈ రాష్ట్రానికి. ప్రజలు కోరి తెచ్చుకుని ఆయన ముఖ్యమంత్రిని చేసుకుంటున్నారు. ఆయనలో సరుకు ఉంది కాబట్టి, సత్తు ఉంది కాబట్టి ప్రజలు ఆయన సమర్థతని ఆహ్వానిస్తున్నారు. ఒక్కసారి ఓడించినా ఇంకోసారి రమ్మంటున్నారు. మేము 4 సార్లు ఓడిపోయాం, 6 సార్లు గెలిచాం. మీరు ఒకసారి ఓడిపోయారు, ఒకసారి గెలిచారు మీరు. కాబట్టి ఏ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డు ముందు మీ ట్రాక్ రికార్డు అనేది ఉండదు. ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు శ్రీనివాసరెడ్డి గారు. ఈ కోడికత్తి పొడిపించుకున్నది మీరే, ఆ డ్రామాను రక్తి కట్టించింది మీరే కదా. మరి 5 ఏళ్ల పరిపాలనలో దానికి ఏమన్నా ఒక ఎండింగ్ మార్క్ తీసుకొచ్చారా? ఒక కంక్లూజన్ తీసుకొచ్చారా? న్యాయం చేశారా వాడికైనా? అలాగే మీ బాబాయిని బాత్రూంలో ఎవరో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ చంపించేశారని చెప్పి మీరు బుడుబుడు దుఃఖాలు తీశారు కదా, మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు, రకరకాల హావభావాలు ప్రదర్శించి సానుభూతులు మూటగట్టుకున్నారు కదా. ఏమండి ఆ బాబాయ్ హత్య కేసు కూడా మీరు ఆ మిస్టరీని కూడా ఛేదించనివ్వకుండా సిబిఐని కూడా అడ్డుకున్నది ఎవరు? మీరు కాదా, మేమా? సవాల్ చేస్తున్నాం. ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి లేదు. మీ ట్రాక్ రికార్డ్ ఏంటంటే అవినీతి, అసత్యం, అసమర్థత = విధ్వంసం, 5 ఏళ్ల విధ్వంసం. మీ పరిపాలన మీరు ఎన్ని నీతి కబుర్లు చెప్పినా 4 వాన్ల కూరగానే నత్త నాంచారైనట్టుగా మీరు మాట్లాడినా మీ కంటి తుడుపు మాటల్ని నమ్మే పరిస్థితి రాష్ట్రంలో లేవు. రాష్ట్రంలో ఎంతటి దారుణ మారణకాండ జరిగిందో, దళితుల్ని మీరు ఎంతమందిని ఊచకోత కోసారో, మైనార్టీలను ఎంతమందిని చంపారో, బీసీలను ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారో, ఎస్టీలను ఎంతమందిని మీరు సమాధి కట్టారో, ఇవన్నీ మా దగ్గర అంకెలతో సంఖ్యలతో లెక్కలు పక్కాగా ఉన్నాయి. మీరు మాట్లాడడానికి ఎందుకంటే మీడియా ముందుకు పిలుస్తున్నారు, మీరు ఏదో మాట్లాడాలని మీ స్టాండ్, మీ పెద్దరికాన్ని చంపుకుని, మీ ఆత్మాభిమానాన్ని చంపుకుని మాట్లాడుతున్నారు మీరు. అది కరెక్ట్ కాదు. ఒక పౌరుడిగా నిజం ఒప్పుకోవాలి. మేము 23 సీట్లతో ఓడిపోయినప్పుడు మా తప్పు ఉందని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. అదే స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా. ఆనంద్ సాగర్ గారు, ఎందుకు మనం అలా అనుకోవాలి? శాంతి భద్రతల అంశం నిజంగా ఆ స్థాయిలో ఉంటే ఒకవేళ వెళ్ళి ధర్నా చేస్తే అదే దాన్నే మొదటి ప్రాధాన్యంగా అంశంగా తీసుకుంటారు. బాధ్యత గల, అంటే ప్రతిపక్ష హోదా కోరుకున్నటువంటి ఒక వ్యక్తిగా బాధ్యత గల ప్రతిపక్ష హోదాలో నేను ఉండగలను, నేను కూడా ప్రజల కోసం పోరాటం చేయగలను అనడానికి ఇది నాందిగా కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. ప్రజలు కూడా కొనలో ఆలోచించేటువంటి పరిస్థితులు ఉంటాయి. మురళి గారు, నిన్నగాక మొన్న విజయసాయి రెడ్డి గారు మీడియాను పట్టుకుని నానా రకాలుగా తోలనాడారు, దుర్భాషలాడారు. ప్రజలు ఒక వైసీపీ ఎంపీ ముఖ్యమంత్రికి సహచరుడు, ఆయనతో పాటు చూస్తారు ఆనంద్ సాగర్ గారు. ప్రజలు వ్యక్తి చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజలు ఖచ్చితంగా చూస్తారు. ఒక్కొక్కటిగా అది టీడీపీ చేసినా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒక్క నిమిషం, బీజేపీ చేసిన సమయం మిగతా వారిని కూడా మనం కంక్లూజన్ తీసుకోవాలి. ఖండించాలి కదా, ఖండించాడండి. మాట్లాడదాం ఆనంద్ సాగర్ గారు. ప్రజలు వాటన్నిటికి సంబంధించి బేరీజు వేసుకున్నారు కాబట్టి ఒక్కొక్కటిగా లెక్క పెట్టుకున్నారు ప్రజలు. ప్లీజ్ ఆనంద్ సాగర్ గారు, ప్లీజ్, వినపడుతోందా? నేను మాట్లాడేది వినపడుతోందా?
ఒక్కొక్కటిగా లెక్క పెట్టుకున్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంశాలన్నీ ఒక్కొక్కటిగా లెక్క పెట్టుకొని రిజల్ట్ ఇచ్చారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్లుగా వారు కూడా ఒక్కొక్కటి లెక్క పెట్టుకునేటువంటి పరిస్థితులు ఉంటాయా, లేకపోతే ఆ స్థాయిలో వారు చెప్తున్నటువంటి అంశాలు కూడా అంత ప్రాధాన్యం ఉన్నాయా లేదా అనేది దానికి సంబంధించి కూడా మాట్లాడదాం. ఎస్ తిరుపతిరావు గారు, ఫైనల్గా అక్కడికి వెళ్ళినప్పుడు ధర్నా చేసేటప్పుడు పరిస్థితుల్ని బట్టి పోరాటంలో కలిసి వచ్చేటువంటి బీజేపీయేతర పక్షాలతో కూడా ఒకవేళ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదనేటువంటి ఛాన్స్ పరిస్థితులే చెప్తాయి, అధినేత నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి ఒక మాట అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఈ కోణాన్ని ఎలా చూస్తుంది? ఖచ్చితంగా ఇప్పుడు అంటే మేము ఇప్పుడు గతంలో కూడా మేము ఆడిన మాటలు ఇవాళ మాదిరెడ్డి గారి నోటి నుండి వినాల్సి వస్తుంది. అది సహజం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వేరు, కేంద్ర పార్టీ వేరు అని చెప్పేసి మేము గతంలో మాట్లాడినాం. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిణామాలు చూస్తే కనుక అదే దింపుడు కళ్ళం ఆశ ఏదో సామెత కరెక్ట్ గా నాకు గుర్తు రాకపోవచ్చు కానీ పార్టీ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా ఏదో మొన్న వెళ్ళారు అక్కడ శివకుమార్ తో మాట్లాడారంటే ఆ శివకుమారే ఖండించాడు కాబట్టి మళ్ళీ దాని మీద మనం ఏం మాట్లాడలేము, ఈయనేం మాట్లాడలేదు చెప్పలేము. వైఎస్ఆర్ పార్టీ తన మాతృ సంస్థ అయినటువంటి కాంగ్రెస్ వైపే చూస్తుందేమో అనేది ఒకవైపు. ఆ నేపథ్యంలోనే ఇవాళ ఢిల్లీ బాట కూడా అయి ఉండొచ్చు అనేది ఒకటైతే, మురళి గారు నేను జయరాం గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి. వాళ్ళు అది వారు మాట్లాడింది మాదిరెడ్డి గారికి నచ్చకపోవచ్చు, అంటే మాదిరెడ్డి గారి అంతరాత్మక నచ్చుతుంది కానీ మాదిరెడ్డి గారు అంటే అలా కండువా కప్పుకున్న తర్వాత నచ్చదు, ఎలాగో తప్పదు. ఎందుకంటే డెఫినెట్ గా వారు చెప్పినటువంటిది ఎల్లమ్మకి ఎంచలేదు, పోలమ్మకి పొగడలేదు. ప్రతిపక్షం అనేది ఏ విధంగా చెయ్యాలి ఈ సమయంలో నేను చెప్పేది, వారు చెప్పింది కూడా నాకైతే బాగా అర్థమైంది. ఈ తరుణంలో ఏం చేయాలంటే వారు చెప్పారు. ఓకే, అది రుచించకపోవడం అది అసలు బయాస్ అనేది అక్కడ ఏమీ కనిపించలేదు నాకు. నచ్చకపోవడం వేరే విషయం అదే చెప్తున్నా. మరి మాదిరెడ్డి గారు కూడా ఒక సీనియర్ పొలిటీషియన్, పైగా ఒక అనుభవము అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. వారి వ్యక్తిత్వానికి అయితే నచ్చి ఉంటది కానీ బయటకు అలా చెప్పలేకపోవచ్చు నా అంత ఫ్రీగా. ఇక్కడ నాకేమి జయరాం గారు పొగిడారు అనేది కూడా నేనేం చెప్పుకోవట్లా. నాకు ఆ కోణంతో నేను చెప్పలే. ఖచ్చితంగా వైసీపీ తాలూకు ఆలోచన అయితే ఇప్పుడు జాతీయ స్థాయికి వెళ్తుంది అనేసి అంటే ఇవాళ ఎన్డీఏ పక్షాలు వచ్చి ఆయన పక్కన కూర్చోవు. ఏదైతే మినుకు ఆశతో 99 సీట్లు వచ్చిన తర్వాత మా మోడీ గారు చెప్పారు, మీకు వచ్చిన 99 అవుట్ ఆఫ్ 543 నాయన 100కి 199 వచ్చినట్టు ఫీల్ అవ్వకండి అని చెప్పారు కదా. అలాగే వాళ్ళెవరో వచ్చి కూర్చుంటే అందులో ప్రధానమైనటువంటిది ఏదైతే 99తో ఎక్కువ ఉంది కాబట్టి కాంగ్రెస్ వైపు చూసే అవకాశమే ఇక్కడ కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ భావన ఏంటి అంటే గతంలో కన్నా మేము పుంజుకున్నాం, భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత మాకు ఈ స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించింది, రాబోయే రోజుల్లో మరింతగా మేము ముందుకు వెళ్తామనేటువంటి నేపథ్యం. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ పుంజుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలవటంలో తప్పే ఉంది అనేటువంటి ఒక ప్రశ్న కూడా చాలామంది వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సమయాన్ని బట్టి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు కదా. ఒకవేళ కలిస్తే మాత్రం పోయేదే ఉంది అనేటువంటి ఒక ప్రశ్న ఏముంటుంది దానికి సంబంధించి? రైట్, డెఫినెట్ గా మీ వ్యాఖ్యలు నేను ఏకీభవిస్తూనే భారతీయ జనతా పార్టీకి తగ్గడము పెరగడము సర్వసాధారణము. గుజరాత్ లో 7వ పర్యాయము మునుపెన్నడు 6 పర్యాయాలు లేనటువంటి మెజార్టీతో వచ్చిన వాళ్ళు మేమే. అంటే పరిస్థితులు తిరుపతిరావు గారు, అది ఓడిపోయినంత మాత్రాన వైఫల్యం అని కాదు, లేకపోతే ఇతరత్ర కాదు, మార్పు కోరుకుంటున్నారనేటువంటి దిశగా కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీలో కూడా అదే విధంగా ఉంది. ప్రజల్లో ఒకవేళ మూడ్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళ మూడ్ అనేది చూద్దాం. మా దృక్కోణం వేరు, వాళ్ళ దృక్కోణం వేరు. చూద్దాం. అది సమర్థించుకునేటువంటి ఆలోచన, లేకపోతే రాజకీయాల్లో ఉండేటువంటి ధోరణి అంటారా, లేకపోతే ప్రజల్లో వచ్చేటువంటి మార్పును గమనిస్తున్నటువంటి పార్టీలు అంటారా? మాట్లాడదాం దీని మీద. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి గారు, ఆనంద్ సాగర్ గారు, తిరుపతిరావు గారు, జయరాం గారు బిగ్ టాక్ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక ఇది ఇవాల్టి బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.